అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. కేటీఆర్ పై దాడి, తీవ్ర కోపంలో కేసీఆర్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హైదరాబాద్ ముషిరాబాద్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూసీ నది వద్ద కొనసాగుతున్న కూల్చివేతలను పరిశీలించడంతో పాటు ఆందోళన చేస్తున్న వారికి మద్దతు తెలిపేందుకు బయలుదేరిన కేటీఆర్ను కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. కాన్వాయ్ ముందుకు కదలకుండా ఆందోళన చేపట్టారు. గో బ్యాక్ కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టులు రాయడంపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబర్పేట ముషిరాబాద్లో కేటీఆర్ కాన్వాయ్ను అడ్డుకోవడంతో ఆయా ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంబర్పేట నియోజకవర్గం గొల్నాక డివిజన్లోని లంకా తులసిరామ్ నగర్ ప్రాంతంలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కారణంగా నివాసాలు కోల్పోతున్న బాధితులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ కలిశారు. అండగా ఉంటామని, మీ తరపున పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అంబర్పేట ఎమ్మెల్యే అయిన కాలేరు వెంకటేష్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే అయిన సుధీర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బీఆర్ఎస్ కీలక నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్లోల కార్తిక్ రెడ్డి తదితరులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ నేతలు ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. దీనిపైన కేటీఆర్ అలాగే కేసీఆర్ కూడా తీవ్ర కోపంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.